ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ధనుసు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీన గురువారం రోజు ఈ ధనుసు రాశి వారి యొక్క జాతకాన్ని కనుక చూసినట్లయితే ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీకు జరగబోయేది ఇదే. అయితే మీరు ఈరోజు కనుక చూసినట్లయితే కొంతమేర జాగ్రత్తలు వహించవలసినటువంటి విషయం అయితే కనిపిస్తుందండి. అయితే ఈ రోజున మీకు జరిగేటటువంటి అనుకూల ప్రతికూల పరిస్థితులు అనేవి ఎలా ఉండబోతున్నాయి, అదే విధముగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీకు ఏం జరగబోతుంది, ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. చాలామంది ఎన్నెన్నో సమస్యలను ఎన్నెన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు ఉండుంటారు. మరి అలాంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడనండి. మనం ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నామో, మనల్ని ఎటువంటి సమస్యలు పట్టి పీడిస్తున్నాయో వాటన్నిటికీ కూడా గురువుగారు అయితే చాలా చక్కగా జ్యోతిష్యం చెప్పి వాటికి ఉన్నటువంటి పరిష్కార మార్గాన్ని అయితే చూపుతారండి. పూజల రూపంలో కానీ పరిహార మార్గంలో కానీ గురువుగారు అయితే మనకి పరిష్కారాన్ని చూపుతారండి. అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమికుల సమస్య, భార్యాభర్తల సమస్య, అత్తకోడళ్ళ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, శత్రు సమస్యలు, ఇలా ఏ సమస్య ఉన్నా కూడా చాలా చక్కగా గురువుగారు అయితే పరిష్కారాన్ని చూపుతారండి. గురువుగారు అయితే మనకు ఉన్నటువంటి సమస్యలకు అన్నిటికీ కూడా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారండి. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8519906851. ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని ఆశ్రయించి చూడండి. వితిన్ 24 అవర్స్లోనే గురువుగారు మనకు పరిష్కార మార్గాన్ని అనేది చూపుతారు. ఇక ఈ ధనుసు రాశి వారికి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా ఛానల్లో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ధనుసు రాశి వారి విషయాల్లోకి వచ్చినట్లయితే కనుక మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఇక ఈ ధనుసు రాశి వారి యొక్క స్వభావాన్ని అయితే మనం గమనించినట్లయితే కనుకండి, వీరి యొక్క మనసు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైనటువంటి మనసుతో కల్లాకపటం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. మిత్రులకు సహాయం చేయడానికి ముందుంటారు. ప్రతి ఒక్కరూ కూడా వీరంటే ఇష్టపడుతూ ఉంటారు. వీరు అందరితోనూ చాలా మంచిగా ఉంటారండి. అందరితోనూ కలుపుగోలుతనంగా ఉంటారు. వీరి యొక్క స్వభావాన్ని ఎవరితో కూడా పోల్చుకోవడానికి కూడా పనికిరాదు. అంత మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. స్వయం ప్రతిపత్తి అధికముగా ఉంటుంది వీళ్ళకి. వేరే విషయాలను వేరే వారికి చెప్పేటప్పుడు వీళ్ళు వారికి తగినంత మేరకే చెబుతారు. అతిగా చెప్పడం వీరికి చేత కాదు. విషయాల్లో ఇతరులు వీరు అసలు జోక్యం చేసుకోరనే చెప్పాలి. ఆధునిక విద్య, ప్రత్యేకమైనటువంటి విద్యల పట్ల ఆసక్తి అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. వినూతన వ్యాపారాల్లో రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధించుకోగలుగుతారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటాయి. వీరు నిజాయితీగా ఉంటారు. వీరు డబ్బును పెద్దగా ఇష్టపడరు. ఎప్పుడూ కూడా చిరునవ్వుతో ఉండే వీరికి కోపం కూడా అంత తొందరగానే వస్తుంది. తమ గురించి తప్పుగా మాట్లాడడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. వీరు ఎప్పుడూ కూడా ఇతరుల గురించి ఆలోచించినప్పుడు కూడా వారి జీవితాలు కూడా ఎప్పుడూ కూడా మంచిగా మార్చడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్నిసార్లు వారు తమ అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి కూడా ఇష్టపడరు. అధికమైనటువంటి విశ్వాసము మరియు ఆలోచనలు, దృఢమైనటువంటి ఆత్మగౌరవం ఈ ధనుసు రాశికి చెందిన వారికే ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఇతరులను నవ్వించడం, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడానికి, సంతోషంగా ఉండడానికి, వారి యొక్క భాగస్వామికి వారి కొత్త మార్గాలను కూడా చూపడానికి వీరు ముందుంటారు. అయితే ఈరోజు కనుక ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ఆలోచించి చాకచక్యంతో నిర్ణయాలు తీసుకొని వాటికి పరిష్కార మార్గాన్ని సాధించేసి ముందు విజయాలను సాధించగలుగుతారు. అలాగే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు కూడా ఎక్కువగానే ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఇక అదే కాకుండా భారమైనటువంటి కుటుంబ విషయాలు కూడా వీరికే ఎక్కువగా ఉంటాయి.
అయితే వీరికి ఈ ఫిబ్రవరి 20వ తేదీ గురువారం రోజు దినఫలాలను చూస్తే కనుకండి, మీకు మధ్యాహ్నం అయితే 3 గంటల తర్వాత ఒక నూతన వ్యక్తి పరిచయం అనేది జరుగుతుంది. ఆ వ్యక్తి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అవుతారు. ఇక ఆ వ్యక్తి కారణంగా మీకు ఒక పెద్ద సమస్యని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ కారణంగా మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఆరోపణలు అయితే కనిపిస్తున్నాయండి. మీరు చేయనటువంటి ఒక తప్పు మీ పైన మోపేటటువంటి అవకాశాలు ఆ వ్యక్తి ఈరోజు మీకు అలా చేయడం వల్ల మీరు ఒక పెద్ద సమస్యను ఎదుర్కొనేటటువంటి అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుందండి. వారు మీకు ప్రత్యక్షంగా కనిపించవచ్చు, లేదా పరోక్షంగా ఆ వ్యక్తి మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యి మీ పైన ఈ ఆరోపణ మోపడానికి కారణం అవ్వచ్చు. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి అందరికీ కూడా దీని గురించి ఈరోజు ఒక శుభవార్తనైతే వింటారు అండి. మీకు దాని గురించి ఒక ప్రత్యేకమైనటువంటి వార్తను ఈరోజు విని దానిలో ఒక మంచి ఆర్థిక స్థితి పరంగా కానీ మీ యొక్క జీవితానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ని అయితే ఖచ్చితంగా వింటారు. ఇటువంటి ఒక మంచి అవకాశం మీ ముందుకు రాబోతుంది. అయినప్పటికీ మీరు కొన్ని అంశాల్లో అయితే కాంప్రమైజ్ కావాల్సి వస్తుందండి. అది ఏమిటి అంటే ప్యాకేజ్ విషయంలో కానీ పొజిషన్ విషయంలో కానీ మీరు కాంప్రమైజ్ కావాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ ధనుసు రాశి వారు ఆరోగ్య విషయానికి అయితే వస్తే కనుకండి, ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు అయితే వహించవలసి ఉంటుంది. అదేవిధంగా ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత అనేది ఇవ్వవలసి వస్తుంది. మనసే జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలో సమస్యలను అనుభూతులను పరీక్షించగలదు. కుటుంబంలోని ఏదైనా అనారోగ్యానికి గురి అయితే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ఈ సమయంలో డబ్బు కంటే మీ కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. మీరు మరీ ఊదరంగా ఉంటే మీకు బాగా దగ్గరి వారు మీ యొక్క సన్నిహితులు అదే అలుసుగా తీసుకోవచ్చును. ఒక్కసారి మీరు మీ డాక్టర్ల యొక్క సలహాలను తీసుకుంటే మీకు ఇంకేమీ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇక మీ ప్రేమ బంధం అద్భుతంగా మారిపోతుంది. దాన్ని అనుభూతిలో చెందుతారు. ఈ రాశికి చెందిన వారు తోబుట్టువులతో పాటు సినిమాకి కానీ మ్యాచ్లకి ఇలాంటి వినోదాత్మక ప్రదేశాలకు వెళ్ళగలుగుతారు. ఇలా చేయడం వల్ల మీ మధ్య సంబంధం బాంధవ్యాలు పెరుగుతాయి. మీ వైవాహిక జీవితంలో ఈరోజు మీకు ఒక అందమైనటువంటి రోజుగా మిగిలిపోతుంది. మీ భాగస్వామితో అందమైన మీ జీవితంలో గుర్తుండే రోజుగా మారిపోతుంది. మీకు ఈరోజు దుర్గాదేవి ఆరాధన మీకు చాలా మేలు చేస్తుంది. మీకు కుదిరితే దుర్గాదేవి దర్శనానికి కూడా చేసుకోండి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే చాలా బాగుంది అని చెప్పాను కదండి. సంపద విషయంలో కొంత మేర ఒడిదుడుకులు అనేవి కనిపిస్తున్నాయి. ఇక ఈ ధనుసు రాశి వారు మీకు ఉన్నంతలో పేదలకు దాన ధర్మాలు చేయండి. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ధనుసు రాశి వారి యొక్క జాతకం దినఫలాలు అనేవి ఈరోజు ఎలా ఉండబోతున్నాయి, ఎలా ఉంటాయి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.